హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే అనమాట. అయితే మనకి నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఏదైతే ఉందో 25-26కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి 11th ఏప్రిల్ 2026తో అయితే అయిపోయింది అనమాట. ఎవరైతే అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారో వాళ్ళకైతే ఒక ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడానికి ఒక మెసేజ్ అయితే అందరికీ పంపడం జరుగుతుంది అనమాట. మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ ఏసీటీ అప్రెంటిస్ అప్లికేషన్ ఎడిట్ విండో నోటిఫికేషన్ అని చెప్పేసి వాళ్ళు ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళకి ఈ అవకాశం అయితే ఉంటుంది అనమాట. మీరు ఏదైనా అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకొని దానిని మీరు మార్పులు అయితే చేసుకోవచ్చు అనమాట. 18 ఏప్రిల్ అయితే స్టార్ట్ అయింది ఈ రోజు అనమాట. 10 AM స్టార్ట్ అయింది. ఇంకా 20th ఏప్రిల్ 2026 10 AM వరకు మనకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ టైంలో మీరు లాగిన్ అయిపోయి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక లింక్ ఇచ్చారు అనమాట, లాగిన్ టు ఎడిట్ అప్లికేషన్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది, లాగిన్ ఫామ్ అయితే వస్తుంది. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర ఉంటాయన్నమాట. అంటే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకున్నారు, ఎంటర్ చేయాలి, లాగిన్ అనాలి. ఒకవేళ కనుక పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సెండ్ రీసెంట్ లింక్ అంటే లింక్ వస్తుంది, దాని ద్వారా మీరు ఆ యొక్క పాస్వర్డ్ని రీసెట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ నేనైతే క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ అయితే ఇలా వచ్చిందనమాట. స్టేటస్ డ్రాఫ్ట్ అని వచ్చింది, ఎందుకంటే మళ్ళీ వీళ్ళు మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి డ్రాఫ్ట్ అని వచ్చిందనమాట. సో మీరు అన్నీ వెరిఫై చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేస్తే ఆ అప్లికేషన్ ఫామ్ అని స్టేటస్ అనేది మారుతుందనమాట. సో మీ డ్రాఫ్ట్ ఉంది కదని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట. ఇక్కడ మీ నేమ్, మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ అప్లికేషన్ నెంబర్, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేశారో అలాగే స్టేటస్ వస్తుంది, డ్రాఫ్ట్ అని వస్తుంది అనమాట. అలాగే వెరిఫికేషన్ స్టేటస్ కూడా వెరిఫైడ్ అని వస్తుంది. ఇక్కడ కంటిన్యూ అప్లికేషన్ అని ఉంది. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఏ కాలమ్స్ మనకి ఎడిటబుల్ అనేది చూసుకుంటే కనుక ఇక్కడ స్టేజ్ 1లో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అని వచ్చిందనమాట. అండర్గోయింగ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇన్ సెంట్రల్ స్టేట్ పిఎస్సి ఆర్గనైజేషన్స్. మీరు కనుక గతంలో ఎక్కడైనా అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకొని ఉంటే ఎస్ పెట్టుకోవాలి. వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఈ అవకాశం ఉండదన్నమాట. ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది. ఇక్కడ మాత్రం నో ఉండాలన్నమాట తప్పనిసరిగా. ఇంకా ట్రేడ్ ఏదైనా మీరు పొరపాటున ఒక ట్రేడ్కి అప్లై చేయాల్సిన వేరే ట్రేడ్కి అప్లై చేశారనుకుంటే మార్చుకునే అవకాశం ఇక్కడ ఇస్తున్నారు అనమాట. సో దాన్ని చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుంటే ఆ యొక్క ట్రేడ్ మనకి ఏ లొకేషన్స్లో అవైలబుల్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మన గతంలో ఇలాగే చేసాం అప్లికేషన్. సో మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి వేరియస్ లొకేషన్స్ వస్తాయి, అక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకొని ఒక దాని మీద యాడ్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తాయి అనమాట. అసలు వద్దనుకుంటే ఇంకా దీని మీద క్లిక్ చేసి రిమూవ్ అంటే రిమూవ్ ఇటువైపుకి వస్తుంది అనమాట. సో అలా కాకుండా మీకు ఇక్కడ వచ్చిన తర్వాత దీనికి గుంటూరుకి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే దీనిని ఇలాగ మీరు పైకి కూడా తెచ్చుకోవచ్చు అనమాట. దీనిని మోడిఫై కూడా చేసుకోవచ్చు, కిందకి పైకి కింద కూడా ప్రయారిటీ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సపోజ్ విజయవాడకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇక్కడ ప్రయారిటీ మీద క్లిక్ చేస్తే విజయవాడ పైకి వస్తుంది. పోనీ మీరు ఈ విజయవాడ లాస్ట్కి తీసుకురావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రయారిటీ అని చెప్పేసి డౌన్ యారో ఉందన్నమాట, దాని మీద క్లిక్ చేసి కిందకైతే వస్తుంది. ఈ విధంగా మీరు ఏంటంటే ఆ యొక్క ట్రేడ్ లొకేషన్స్లో ఇక్కడికి యాడ్ చేసుకొని మొదటి ప్రిఫరెన్స్ దేనికి ఇస్తే అక్కడ మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానిని మీరు ప్రయారిటైజ్ చేసుకునే అవకాశం అయితే, ఆర్డర్ పెట్టుకునే అవకాశం అయితే మీకు ఇచ్చారనమాట. ఈ ఎడిట్ ఆప్షన్లో జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట మీరు. సో తర్వాత ఏంటంటే వ్యాడ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అప్లై చేస్తూ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు మొదటి టిక్ ఆన్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఏదైనా బై మిస్టేక్ జరిగిందని అనుకుంటే ఇంకా చూసుకుంటే జెండర్ మీరు మేలా ఫీమేలా ఏదైనా పొరపాటు జరుగుంటే మార్చుకోవచ్చు. కమ్యూనిటీ ఏదైనా మీరు రాంగ్ ఇచ్చారనుకున్నా మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కూడా మార్చుకోవచ్చు అనమాట కావాలంటే. ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి ఈ యొక్క పాసింగ్ ఇయర్ కానీ మార్క్స్ కానీ ఇంకా కూడాను ఈ యొక్క ఐటీఐ ట్రేడ్కి సంబంధించిన వాటిల్లో కూడాను ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే మీరు చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు అనేది వస్తుంది అనమాట. ఇంకా లేని వాళ్ళకి ఇలాగా ఎస్ అని చెప్పేసి ఫ్రీ ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి ఎగ్జామ్టెడ్ కేటగిరీ వస్తుంది. అప్లికేషన్ ఫీ 0 వస్తే సేవ్ అని కంటిన్యూ చేసుకోవచ్చు. అట్లాగే చూసుకుంటే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేము, ఫాదర్స్ నేము, నేషనాలిటీ ఇలాగ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోస్ట్ ఏదైనా రాంగ్ ఇచ్చారనుకుంటే మార్చుకునే అవకాశం అయితే ఇక్కడ మీకు ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ RD80 రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే నాప్స్ నెంబర్ ఏదైనా రాంగ్ ఉన్నా కూడా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ కాలమ్స్ అన్నీ మనకి ఎడిటబుల్ అనమాట, ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ సేవ్ అని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ స్టెప్లో ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ కాలం ఉంది కదా SSC మార్క్ షీట్, ఇక్కడేమో ITI ఫస్ట్, ఈ రెండు టిక్ ఆన్ చేస్తే కిందకి మనకి కొన్ని కాలమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇది ఏంటంటే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అలాగే స్పెసిమెన్ సిగ్నేచర్
ఆధార్ కార్డు, ఇంకా కూడా ఎస్ఎస్సి మార్క్ షీట్, ఐటీఏ మార్క్ షీట్, ఆర్డిఏడి అంటే న్యాప్స్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఇక్కడ మనకి కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. ఇవి అన్నీ కూడాను ఇక్కడ అప్లోడ్ అయిన టిక్ అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు అనమాట. వ్యూ అని బటన్ ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ వ్యూ అనేది చూసుకోవచ్చు అనమాట. ఏదైనా మోడిఫికేషన్స్ ఏదైనా రాంగ్ మీరు అప్లోడ్ చేశారని మార్చుకోవాలనుకుంటే డిలీట్ అనే బటన్ ఉందన్నమాట. సో డిలీట్ చేసి మళ్ళీ ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అంటే ఇక్కడికైతే వస్తుంది అనమాట. సో మళ్ళీ మీరు జాగ్రత్తగా ఇంకోసారి చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉంటే ప్రొసీడ్ టు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ప్లస్ ఫీజు ఉన్న వాళ్ళకి ఈ స్టెప్లో ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. లేని వాళ్ళకైతే ఎగ్జామ్టెడ్ అని వస్తుంది, ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ప్రివ్యూ చూసుకోవచ్చు. ఈ ప్రివ్యూలో కూడా మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఎడిట్ ఆప్షన్ ఇంకా మనకి అవైలబుల్ ఉందన్నమాట. ఎడిట్ చేసుకోవచ్చు. లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని ఉంది, చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ నోట్ వచ్చిందనమాట. ఏంటంటే ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ నో చేంజెస్ అంటే ఇది మనకి లాస్ట్ ఛాన్స్ అనమాట. ఇంకా ఎటువంటి ఛాన్స్ మనకి ఇవ్వరు. సో ఈ ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు, అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటున్నాను. సో నేను సబ్మిట్ చేశాను అనమాట. సో నాకు సబ్మిటెడ్ అని వచ్చిందనమాట. సో ఇందాక డ్రాఫ్ట్ ఉంది, ఇప్పుడు సబ్మిటెడ్ అని వచ్చింది కాబట్టి మన అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఎడిట్ ఆప్షన్ ఇంకా మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇంకా లేదనమాట, అయిపోయింది. ఇంకా వ్యూ సబ్మిటెడ్ అప్లికేషన్ అంటే మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎస్సీఆర్ యొక్క రైల్వేకి ఇది మోడిఫికేషన్స్ ఉన్నాయనుకుంటే ఈ వీడియో ద్వారా మీరు దాని మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.